హాయ్ హలో వెల్కమ్ టు దీపికా ప్రసాద్ బ్లాగ్స్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా? చూడండి, నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా ఫ్రెండ్ అయితే దీక్షలో ఉంటుంది. నవరాత్రులు కదా, తను దీక్షలో ఉంటుంది. ప్లస్ పూజ అవన్నీ బాగా చేస్తుంది మా ఫ్రెండ్. అలాగే ఈ నవరాత్రులలో ఒకరోజు మాత్రం పిల్లలకి పిలిచి కన్యా పూజ చేస్తారు కదా, అలా మా ఫ్రెండ్ అయితే ఒకరోజు పూజ పెట్టుకునిండే. ఆ రోజైతే నార్మల్గా పిల్లలతో పాటు మమ్మల్ని కూడా పెద్దవాళ్ళని రమ్మన్నది. మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా పసుబొట్టు ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్ పిలుస్తుందన్నమాట. చిన్నపిల్లలకు ఫస్ట్ ఇచ్చేసాక ఆ తర్వాత మాకు పెద్దవాళ్ళకి కూడా పసుబొట్టు ఇచ్చి పంపిస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ అదైతే చేసేసుకొని ఆ తర్వాత పిల్లలు రావడం స్టార్ట్ అయ్యారు. ఇలా వచ్చిన అమ్మాయికి చూడండి, ఫస్ట్ అయితే కాళ్ళకు పసుపు పారాని పెట్టి ఆ తర్వాతే తను తెచ్చిన ఐటమ్స్ ఉంటాయి కదా, తను కొన్ని ఐటమ్స్ తెస్తుంది పిల్లల కోసమని. స్టిక్కర్స్, నెయిల్ పెయింట్, మెహందీ, గాజులు, ఇలా కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా ఒక ట్రేలో పెట్టేసింది. ఆ విధంగా ఆ ట్రేని రెడీ చేసుకొని వచ్చిన అమ్మాయి వాళ్ళకైతే ఆ ట్రేని ఇట్లా ఇస్తుందన్నమాట. వాళ్ళకి ఇచ్చేసి తర్వాత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ విధంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే పూజ చేసింది తను. ఫస్ట్ అయితే ఒక పాప మాత్రమే వచ్చింది. తర్వాత అయితే ఆ పాప వెళ్ళిపోయిన తర్వాత ఒకటేసారి అయితే ఒక 5-6 మెంబర్స్ అమ్మాయిలు వచ్చేసారు. ఆ అమ్మాయి వాళ్ళు కూడా దీక్షలో ఉన్న అమ్మాయిలే వచ్చారు. అయితే ఇక్కడ మళ్ళీ వాళ్ళకి కాళ్ళకు పసుపు పెట్టడం, పారాని రుద్దడం ఇలా చేస్తుంది. ఆ తర్వాతే వాళ్ళకి కుంకుమ, గంధము పెట్టడము, బొట్టు పెట్టడం అలా చేసి ఆ తర్వాత వాళ్ళకు వాయినం లాగా ఇస్తుందన్నమాట. తను రెడీ చేసుకు పెట్టుకున్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళ చేతికి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళతో ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. ఇక్కడ నేనైతే వీడియో తీసుకుంటూ కూర్చున్నాను. అమ్మాయిలని ఎలా పూజ చేస్తుంది అనేది అయితే వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఎవ్రీ ఇయర్ అయితే నేను ఖచ్చితంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎందుకంటే దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి 5 to 6 ఇయర్స్ నుంచి అయితే మా ఫ్రెండ్ నన్ను ఇన్వైట్ చేస్తుంది. ఈ పూజ రోజు అమ్మాయిలకి, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా కన్యా పూజ చేసిన తర్వాతే మాకు కూడా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పసుపు బొట్టు ఇవ్వడం అలా చేస్తుందన్నమాట. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలు చూసారా ఎలా కూర్చున్నారో, తను ఎలా చెప్తే అలా కాళ్ళు పట్టమన్నప్పుడు కాళ్ళు పట్టడం, పసుపు పెట్టించుకోవడం, ఆ తర్వాత పారాని కాళ్ళకు పెట్టించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లల్ని చూస్తుంటే అయితే ముచ్చటేసింది నాకు. చిన్న అమ్మాయిలు కూడా వచ్చారు. వాళ్ళని చూస్తే అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎలా చెప్తే అలా వింటున్నారు వాళ్ళు మాట. మంచిగా సైలెంట్గా కూర్చొని వాళ్ళు తను ఎలా చెప్తే అలా వింటున్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఈ విధంగా అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కన్యా పూజని చూశాను. మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే తీయడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో? మీరు కూడా ఇలాగే చేస్తారా? దీక్షలో, నవరాత్రులలో దీక్షలో ఉంటారా? మీరు ఇలాగే మీ ఇంట్లో పూజ చేస్తారా అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీపికా ప్రసాద్ బ్లాగ్స్. ఇలా ఈ రోజు ఇలా నేనైతే చూపిస్తున్నా కదా, ఈ విధంగా చేశారు. అలాగే పిల్లలతో పాటు పిల్లలకి ఇచ్చాక మా ఫ్రెండ్కి చాలా ఇష్టమైన అమ్మాయి, ప్లస్ వాళ్ళ ఇంట్లోనే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ లాస్ట్లో కూర్చున్న అమ్మాయి చాలా క్యూట్గా మాట్లాడుతుంది. మా ఫ్రెండ్కి కూడా చాలా ఇష్టం ఆ పాప అంటే. మా ఫ్రెండ్కి అయితే ఒక బాబు. అయితే ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనమాట. ఆ అమ్మాయికి అయితే స్పెషల్గా అందరితో పాటు కాకుండా స్పెషల్గా తనకి ఫ్రాక్ కూడా తెచ్చింది మా ఫ్రెండ్. అంత ఇష్టం ఆ పాప అంటే. ఇట్లా లాస్ట్లో కూర్చుంది కదా, లైట్ గ్రీన్ కలర్ షర్ట్ అమ్మాయి. ఆ అమ్మాయి నిజంగానే ఆ అమ్మాయి మాటలు అయితే నాకు కూడా చాలా క్యూట్గా అనిపించాయి. ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మా పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి చిన్నపిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుంది, మంచిగా అనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడుతుంటే బాగా వాళ్ళు చేసే అల్లరి మాటలు బుజ్జిగా చాలా మంచిగా అనిపిస్తాయి కదా. ఈ విధంగా అయితే
ఇలా అందరికీ ఇస్తున్నారు చూడండి. ఈ విధంగా అందరికీ వచ్చిన వాళ్ళకి కూడా తను ఏమేమి ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకుందో అవన్నీ ఇచ్చింది. అవన్నీ ఇస్తుంటే వాళ్ళలో సంతోషం, వాళ్ళ ఫేస్లో ఆ సంతోషాన్ని నేను చూశాను. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇలా ఉంటుంది కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా మా ఇంటి దగ్గరే ఒక ఆంటీ వాళ్ళు ఇస్తే అయితే నేను ఇట్లాగే ఫీల్ అవుతుండే, అమ్మో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులో, లిప్స్టిక్ ఉంది, స్టిక్కర్స్ ఉన్నాయి, నెయిల్ పెయింట్ ఉంది, అట్లా బాగా హ్యాపీనెస్ అనిపిస్తుంది చిన్న పిల్లలకి కదా. ఇవి తీసుకున్నప్పుడు వాళ్ళ ఫేస్లో మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా మళ్ళీ వాళ్ళకి అక్షింతలు అవి ఇచ్చేసి అందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకుంది. ఈ విధంగా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దుర్గామాత పూజకి నేను వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది. మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ పిల్లలకి అలాగే భోజనం కూడా పెడుతుందండి తను. నైవేద్యం ప్రసాదాలు ఉంటాయి కదా దేవుడికి ఎక్కించినవి, అవి కూడా వాళ్ళకు పెడుతుంది. అవి తినేసినాకే ఇవన్నీ రెడీ చేయడం అలా చేస్తుంది. కొంతమంది బయట మాత గుడిలో తినేసి వచ్చాము తినను అన్న వాళ్ళకైతే ప్రసాదం లాగా అయితే ఇస్తుంది పిల్లలకి. ఈ విధంగా అయితే నాకు బాగా నచ్చింది పూజా విధానం. ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లానే చేస్తుంది మా ఫ్రెండ్. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. అలాగే మాతని చూడండి, నేను మాతది కూడా వీడియో తీశాను. డెకరేషన్ అది ఎంత బాగా చేసింది కదా. బయట బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ కట్టేసి ఫ్లవర్స్ అవి ఆకులు అవన్నీ డిజైన్గా చేసి మాతకి కూడా శారీ కట్టించింది చూసారు కదా. ఇవన్నీ కింద ఉన్నాయి అన్నీ కూడా ఐటమ్స్ పిల్లలు వస్తారు కదండి వాళ్ళకి ఇవ్వడానికి మాత్రమే. ట్రేలో అన్ని రకాల ఐటమ్స్, బ్యాంగిల్స్ అన్నీ కూడా తీసి రెడీగా పెట్టుకుందనమాట. మాత ముందర ఫస్ట్ పెట్టిన తర్వాతే అక్కడి నుంచి తీసే పిల్లలకి ఇస్తుందనమాట. మాతని కూడా చాలా మంచిగా అలంకరించింది కదా. మీకు నచ్చిందా ఈ మాత రూపం చూస్తే, అలంకరణ చూస్తే మీకు నచ్చిందా? నాకైతే చాలా చాలా నచ్చింది. ఆ తర్వాత అమ్మాయిలు వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము ఉన్నాం పెద్దవాళ్ళము, మాకైతే ఇస్తుందన్నమాట. అదే పసుపు కుంకుమ గంధము అవి పెట్టేసి మాకు పసుపు బొట్టియడం అయితే స్టార్ట్ చేసింది. మాకైతే ఆకు ఒక్క తాంబూలం ఇస్తారు కదా, అలా ఈ విధంగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే నేను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను.